నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. గురుగారు, మే మాసంలో వృశ్చిక రాశి వారికి ఈ మాసం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈశ్వరార్పణమస్తు. వృశ్చిక రాశి వారు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్ర 4 పాదాల వారు కూడా వృశ్చిక రాశిలోకి విచ్చేస్తారు. ఈ వృశ్చిక రాశి వారు విద్యార్థులకి మంచి ఫలితాలు ఏర్పడతాయి. చాలా ఆనందదాయకంగా ఉంటారు. శుభ కార్యక్రమాల్లోనూ ఎప్పుడూ కూడా మే నెలంతా కూడా ఆనందదాయకంలోనూ ఆనందంలోనూ తాండవం చేస్తూ ఉంటారు. వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అదేవిధంగా ప్రమోషన్లు ఎవరికైతే రాలేదు, ఇబ్బంది పడుతున్నాం, ఇన్ని రోజులు నేను వేచి చూశాను అనుకున్న వారికి మంచి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య కూడా మంచి అన్యోన్య దంపత్యవనం అనేటువంటిది ఏర్పడుతుంది. స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఆరోగ్య సమస్యలు అనేటువంటి తలెత్తవు. చాలా మంచి శుభసూచకమైనటువంటి ఫలితాలను మే నెల వృశ్చిక రాశి వారికి సంభవిస్తూ ఉంటుంది. ఇక సినీ రంగంలో ఉన్న వారికి అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని నిలబెట్టుకోవడానికి శ్రమించడం మాత్రం మీదే బాధ్యత. ఖచ్చితమైన మంచి అవకాశం ఏర్పడుతుంది. రాజకీయంలో ఉన్న వారికి చక్కగా మీలో ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకాస్త ఎక్కువ మీ జనాదరణ అనేటువంటిది పెరుగుతుంది. కష్టం వస్తే అతను మాత్రమే తీర్చగలడు అనేటువంటి నమ్మకం జనాల్లో మీ మీద ఏర్పడి మీ దగ్గరికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ వృశ్చిక రాశిలో ఎవరైతే ఉంటారో ఈ వృశ్చిక రాశి వారికి మే నెల 12వ తారీఖు సోమవారం పౌర్ణమి స్వాతి నక్షత్ర యుక్తంలో వీరు ఏదన్నా శివాలయ దర్శనం గావించుకుని శివునికి కేవలము ఆవు పాలతో అభిషేకం గావించి తదునంతరము నారాయణుడి దేవాలయానికి వెళ్ళాలి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివత్సహృదయం విష్ణు విష్ణు సహృదయం శివాహ అని నానుడి పరంగా మే 12వ తారీఖున శివాలయం దర్శనం చేసిన తర్వాత అభిషేకం పూర్తి చేసుకున్నాక ఏదన్నా వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ దర్శనం చేయడం వృశ్చిక రాశి వారికి అధికమైన ఫలితాలు ఏర్పడతాయి. మంటకి ఆజ్యం తోడైతే ఏ విధంగా పైకి వస్తుందో, ఆ ఆజ్యానికి వాయువు తోడైతే ఇంకాస్త ఏ విధంగా పైకి వస్తుందో, శివుణ్ణి నారాయణ్ణి 12వ తారీఖున దర్శనం చేసుకోవడం వల్ల వీరికి ఖ్యాతి కీర్తి ప్రతిష్టలు అనేటువంటి పెరుగుతాయి. దాన్ని వీరికి నిలబెట్టుకోగలిగేటువంటి అవకాశం అనేటువంటిది తదనంతరం నుంచి కూడా నడుస్తూ ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారికి అనూహ్యమైనటువంటి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. సో అవకాశాల పరంగా గుర్తింపు పరంగా బాగానే ఉంటుందంటారు ఈ మాసం అంతా. మంచి అవకాశాలు. గురుగారు, అలాగే పూర్వీకుల ఆస్తులు కావచ్చు, అన్నదమ్ముల మధ్య కొన్ని సమస్యలతో ఈ ల్యాండ్కి సంబంధించి ఇష్యూస్ ఉంటాయి కదా, మరి అవి ఏమన్నా కోర్టు వ్యవహారం దగ్గరికి మీకు అనుకూలమైనటువంటి వ్యవస్థే ఏర్పడుతుంది తప్ప తీర్పు అయితే రాదు. అనుకూలమైన వ్యవస్థ. అంతకు ముందు మిమ్మల్ని పీడించేవాడు ఎవరైతే ఉంటాడో అతను మీ వైపుకి మారిపోతాడు. అన్నదమ్ముల మధ్య కానీ కోర్టు భూ సంబంధిత వ్యవస్థలు కానీ ఏదన్నా సరే మీ వైపుకి రావడం అది నేను ఇప్పటి వరకు నేను అనుకోలేదు, నువ్వు ఖచ్చితంగా న్యాయంగానే ఉన్నావని మీ వైపు తిరగడం అనేటువంటిది మే నెల 12వ తారీఖు తర్వాత నుంచి ఏర్పడుతుంది. ఇక వ్యాపారస్తుల పరిస్థితి ఏంటంటారు గురుగారు? ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ జోలికి పోవచ్చు అంటారా ఈ మాసం వీటిలో? ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే అవకాశం ఉన్నవారు ఎవరన్నా సరే 13వ తారీఖున చక్కగా శ్రీకారం చుట్టుకోండి. 14వ తారీఖు నుంచి మీ ఇన్వెస్ట్మెంట్కి పెట్టుబడులు మొత్తం ప్రారంభం చేసుకోండి. 12 పౌర్ణమి, 13 మంగళవారం శ్రీకారం. అంటే అమ్మవారి దేవాలయంలో మీరు ఒక బిజినెస్ పెడదాం అనుకుంటున్నారు. దానికి సంబంధించి విజిటింగ్ కార్డులు పూజ చేయడం కానీ లేకపోతే దానికి సంబంధించి ఫామ్లెట్స్ పూజ చేయించుకోండి 13వ తారీఖు. 14న మీరు ధనాన్ని వెచ్చించండి ఆ వ్యాపారం మీద. మంచి ఫలితాలు ఏర్పడతాయి. ఇక నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు గురుగారు? నిరుద్యోగులకి కాంట్రాక్ట్ బేస్లో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. మరీ ఖచ్చితంగా ఇందులో ఉంటాడు ఇతను అనేటువంటి నిలకడ లేని వాడికి ఒక తాడు అయితే దొరుకుతుంది. సరే ఏదో ఒకటి ముందైతే ఇది చేద్దాం, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అనేటువంటి అవకాశం అయితే నిరుద్యోగులకి ఏర్పడుతుంది. ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అనుకూలంగానే ఉంటుందంటారు ఈ మాసం వీళ్ళకి? వృశ్చిక రాశి వారు వివాహం ప్రేమ వివాహాల దగ్గరికి వచ్చేసరికి కాస్త ఇబ్బందిదాయకంగానే ఉంటుంది. ఈ నెల విడిచిపెట్టడం చాలా మంచిది.
అంత అనుకూలమైన వ్యవస్థ కనిపించడం లేదు. ఇక ఆకస్మిక ధనలాభం కావచ్చు, ఏదన్నా విహారయాత్రలు ప్రయాణాలు లాంటివి కనిపిస్తున్నాయి మీరు గురుగారు. ఎప్పుడూ కూడా ఆనందకేలితో ఉంటారు. మే నెలంతా కూడా చాలా ఆనందమైనటువంటి కార్యక్రమాలు, గృహప్రవేశాలు, లేకపోతే రిసెప్షన్స్, ఇటువంటి వాటిలో పాల్గొనడం, అప్పుడు ఆనందవేలితో మీరు నడుస్తూ ఉంటారు. ఇక విదేశాల్లో వ్యాపారాలు కావచ్చు, విదేశాల్లో చదువులు కావచ్చు, ఎలా ఉండబోతున్నాయి గురుగారు వీళ్ళకి? విదేశాల్లో చదువుకోవాలి అనేటువంటి ఆశ ఎవరైతే ఉన్నారో వారు 14వ తారీఖు నుంచి మంచి ఫలితాన్ని ఏర్పరచుకుంటారు. 12వ తారీఖు నేను చెప్పిన ఫలితం చేసుకోండి. 14 నుంచి కూడా మీకు అంత వాతావరణం అంతా కూడా మీకు అనుకూలమైనటువంటి స్థితిలోకి మారిపోతూ ఉంటుంది. దానివల్ల మంచి ఫలితాలు. ఇక ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి గురుగారు ఈ మాసం? ప్రమోషన్ అనేటువంటి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇంతకుముందు మీరు ఒక చోట పనిచేసిన తర్వాత మీకు వేరే సంస్థ వాళ్ళు మిమ్మల్ని గుర్తించి నా దగ్గరికి రా, నీకు ఇంకొక ₹2 ఎక్కువ ఇస్తాను అని చెప్పి మిమ్మల్ని లాక్కునేటువంటి అవకాశం చేస్తారు. మీకు అది సబబు అనిపిస్తే అటు మారిపోండి. ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? అలాగే వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు ఏమైనా కనిపిస్తున్నాయి గురుగారు? ఆరోగ్య సమస్యలు అనేటువంటివి మే నెల 2వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 10వ తారీఖు వరకు కూడా నరాలకు, కండరాలకు సంబంధించి కొంచెం ఇబ్బంది కలుగుతుందండి. నర వ్యవస్థ, కండర వ్యవస్థ కొంచెం పట్టుదల అనేది ఏర్పడుతూ ఉంటుంది. వీరు ఏదన్నా ఒక బెల్లాన్ని బాగా మిక్సీ పెట్టి ఆ బెల్లం పొడిని పొద్దుటే లేచిన తర్వాత మొహం గడక్కుండా చీమలకి ఆ యొక్క బెల్లాన్ని సమర్పించగలిగితే కనుక ఆ కండరానికి ఉన్నటువంటి వ్యవస్థ అనేది తగ్గుతుంది. ఓవరాల్గా మంచి ఫలితాలు ఉన్నాయి గురుగారు. వీళ్ళు ఇంకా ధైర్యంగా ముందుకెళ్ళి ఇంకా వీళ్ళకు మంచి ఫలితాలు ఇంకా మరిన్ని పొందాలంటే ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలంటారు వీళ్ళు? పరమేశ్వర అనుగ్రహంతో ఇంకాస్త అద్భుతమైన ఫలితాలు వృశ్చిక రాశి వారికి కలగాలి అనుకుంటే కనుక వీరు బుధవారం రోజున గణపతికి తెల్ల జిల్లేడు పుష్పాలతో అర్చన చేసుకుని గం గణపతయే నమః అని చెప్పి స్వామివారికి వీరన్ని 21 ప్రథమం, 21 లేకపోతే 11, ఇంకాస్త దొరికిన వాళ్ళు తెల్ల జిల్లేడు దొరికాయి అనుకుంటే 54 సమర్పించడం వల్ల మంచి ఫలితాలు అనేటువంటిది ఏర్పడతాయి. ఓవరాల్గా ఈ మే నెలలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. పరమేశ్వర అనుగ్రహ సిద్ధిరస్తు.